హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ హల్చల్ చేశాడు. శివాలయ నగర్లో చోరీకి ప్రయత్నించగా అదే సమయానికి ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులోకి దిగాడు. నీటి మధ్యలో గల దిబ్బపై ఉండిపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలో దిగిన సూరారం పోలీసులు అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని పిలిపిస్తేనే చెరువు నుంచి బయటకు వస్తానంటున్నాడని స్థానికులు అంటున్నారు. మా ఇంట్లో దొంగతనం జరిగిందన్న. మీ పేరేంటి? నా పేరు నందు. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది. ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు ఈయన చెరువులోనే ఉన్నాడు. అతను ఇంకా బయటికి రాలేడు. ఎంత బతికిలాడినా బయటకు వస్తలేడు. ఎన్ని గంటలకు దుంకింది చెరువులోకి? 4:15, 4:30 ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుంది కానీ బయటికి రమ్మని ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. వస్తువులు ఏమేమి వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు. కానీ చూసి మా పాపని ఇక్కడ వెళ్ళిండని చెప్పగానే అక్కడ చెట్లలోకి వెళ్ళిపోయి బయటికి రమ్మంటే ఏమంటుండు మరి? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, TV9 ని పిలిపి, NTVని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండ ఆయన. సరే బాబు, నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే, నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తాను అని అంటుండు. లేకపోతే